వచ్చేసానండోయ్ మీ వంటలక్క స్వప్నిక. ఫ్రెండ్స్ నేను ఉప్మా తయారు చేయాలనుకుంటున్నాను. అయితే ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసాను, జీరా వేసాను, వామ్ వేసుకున్నాను కొంచెం డిఫరెంట్‌గా ఉంటదని. అయితే నూనె మరిగినాక అవన్నీ ఏసినాక ఆనియన్స్ ఏసాను. మన పచ్చిమిర్చి కూడా అందులో ఏసాను. బాగా కలుపుతున్నాను గదా! వీడియో కొంచెం స్పీడ్‌గా ఎందుకెళ్తుందో తెలుసా? 3 మినిట్స్ కన్నా ఎక్కువ పెట్టకూడదని నేను ఫిక్స్ అయ్యాను. ఓకేనా? అయితే ఎంత బాగా కలుపుకుంటున్నానో చూడండి. బాగా మిక్స్ చేయాలి. ఇందులో నేను కొంచెం కరివేపాకు ఏసుకోవాలి. అయితే నాకు హెల్ప్‌గా నా కొడుకొచ్చిండు మా మురళి. కొంచెం కరివేపాకేసిండు. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ మురళి. ఇంకా నేనే అటు ఇటు ఊపుతున్నాను. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. మీకు ఆ విషయం తెలుసు. కొంచెం పసుపేసుకుందాము. ఓకేనా? చాలా బావుంటది కదా! పసుపేస్తే చాలా బావుంటది. సో, అందుకోసమని కొంచెం పసుపు. అందులో పసుపయిపోయింది. అందుకోసమని మురళికి అడిగాను. తీసుకొచ్చిండు పసుపు. వాటరు ఉప్మా రవ్వ తర్వాత సేమ్యా ఎంత పడతదో అనేసి నీకు ఎంత ఉప్మా కావాలో అన్నీ వాటర్ ఏసుకోవాలి. నాకు కొలమానం తగ్గట్టు ఏసుకున్నాను. అందులో సాల్ట్ ఏసుకోవాలి సరిపడినంత. సాల్ట్ ఏసుకొని బాగా కలుపుకున్నాను. కొంచెం భయమేసింది. ఏంటో తెలుసా? కొంచెం పచ్చిమిర్చి ఎక్స్‌ట్రా కోసాను. ఎక్కువేసాను. ఎక్కువ ఉంటదేమోనని సర్లే తింటాం గదా! మేము ముగ్గురం తిన్నప్పుడు చూద్దాం. ఓకేనా? అవన్నీ తీసి అక్కడ పెట్టేస్తే కొంచెం క్లియర్ అవుతది కదా అని తీసుకున్నాను. ఈ మధ్యలో డాన్స్ చేస్తే బావుంటది గదా! గ్యాప్ వచ్చింది. చాలా రోజులయింది డాన్స్ చేసి. ఫ్రెండ్స్ సేమియా ఏస్తున్నాను. బాగా మరిగినాక వేసుకోవాలి సేమియా. ఏసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఎవ్వరు నాకు వీడియో తీయట్లేదు. స్టాండర్డ్‌గా ఉంది చూసారా కెమెరా? అయితే ఎదురుగా స్టాండ్ పెట్టుకొని, ఆ స్టాండ్‌కి నేను ఫోన్ పెట్టుకున్నాను. సో, బాగా కలుపుకోవాలి. అయితే ఇప్పుడు నారింజ పండు మా పండు ఒలుస్తున్నాడు. కామెడీ చేస్తున్నాడు. అందులో ఏస్తావా అని. ఇప్పుడు బాగా ఉడికిపోయింది సేమియా. అప్పుడు రవ్వేసుకున్నాను. వాటర్ సరిపోయినంత రవ్వ నాకు తెలిసిపోతది. సో, బాగా ఉడకాలి కదా! బాగా ఉడికినాలి గనుక కొంచెం రవ్వేసుకున్నాను. సరేనా? బాగా కలుపుకోవాలి. సిమ్‌లో పెట్టుకున్నాను. సిమ్‌లో పెట్టి బాగా కలుపుకొని కొంచెం దగ్గరైనంత వరకి వదిలేసామనుకోండి అడుగు పట్టేస్తది. సరేనా? కొంచెం తిక్కుగా ఉండడానికి కోసమని వెంటనే ఏసాంలెండి. తర్వాత ఏయలేదు నూక 2 స్పూన్లే. బాగా కలుపుకున్నాక దగ్గరికయిపోతుంది. చాలా బావుంది నాకు చూడడానికి. మీకు ఎలాగనిపించిందో తెలియదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు. ఈ గ్యాప్‌లో మా మురళొచ్చేసిండు. అందరం కలిసి ఉప్మా తినేద్దామని ఫిక్స్ అయిపోయాం. సూపర్!